ఇక వివరాల్లోకి వెళ్తే జలవనరుల శాఖ మాత్యుతలు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో అందిస్తున్న మంచినీటి బ్యాంకుల నుండి నీటి నమూనాలు, కుళాయిల ద్వారా అందిస్తున్న నీటి నమూనాలు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పరిశీలించారు. కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద జలవనరుల శాఖ డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో అందిస్తున్న నీటి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తాగి చూశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 100 కోట్లతో మంచినీటిని అందించేందుకు ఖర్చు చేశామని, 20 కోట్లతో ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే కృషి చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ మంచినీరు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని అనారోగ్య పాలు చేసేస్తారు. కాబట్టి దీని మీద ముఖ్యమైన శ్రద్ధ ఎండి గారు కూడా చెప్పారు. ఎండి గారు కూడా దీని మీద శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది అయితే మటు నేను వచ్చిన 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ ఇటువంటి ఎవరినైతే టైం కీపర్స్ కింద పెడతా ఉన్నామో వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక అంశం కొంతమంది ప్రాణాలతో కూడినటువంటి అంశం కాబట్టి వారికి నచ్చజెప్పి కొంచెం కరెక్ట్గా చేసేటట్టుగా చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఏ ఊరేంటి వచ్చి నడకుదురు పెనుగుదురుకి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అందులో కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. అవి ఎటువంటి పార్టికల్స్ ఒకసారి మనం చూసి అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఎత్తున మంచినీరుకి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వాలి. అవి మొన్న కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మొన్న కొంత డబ్బు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున కొంచెం మేజర్ కంపెనీస్కి వెళ్ళిపోయి చిన్న చిన్న కాంట్రాక్టులు చాలామందికి అందరూ సరిగ్గా, ఎందుకంటే అన్నీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాకు లెటర్ ఇచ్చారు. మా ఆర్థిక పరిస్థితులు ఇచ్చా మేము ఇంతకు మించి మేము ఎవరిలో అన్యాద భావించొద్దు, మా పరిస్థితి అని చెప్పి లెటర్ ఇచ్చారు. వాళ్ళందరికీ ఈఓటీ ఖచ్చితంగా దగ్గరుండి ఈఓటీ ఇప్పిస్తే జరుగుతుంది. వాటికి బిల్లు వచ్చిన వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్కి కొంచెం ఎలినావో ఏదో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏదో కొంచెం పెద్ద సమ్మర్ చాలా గట్టిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాని ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ కలెక్టర్ గారితో 3 క్రాస్ బెల్ట్స్ కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకుని ఉన్నాం. వాటర్ని మళ్లించుకోవడానికి చేసుకోవడానికి శాంక్షన్స్ తీసుకొని పెట్టుకుని ఉన్నాం. ఈ సంవత్సరం మటుకు పోయిన సంవత్సరంలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే ట్రాక్టర్లన్నీ పెట్టి మంచినీరు మటుకు ఆర్డబ్ల్యూఎస్ వారితో కలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి మంచినీరు, అంటే మంచినీరు నీళ్ళు కాదు మంచి నీరే ఇద్దామన్నది ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తాం.